హలో ఆల్! వెల్కమ్ టు స్పెషల్ మామ్ స్టోరీస్. ఈరోజు ఒక ఇంపార్టెంట్ విషయం నేను మీతో మాట్లాడతాను. దానికన్నా ముందు నా జీవితంలో ఉన్న గురువులందరికీ, నా జీవితాన్ని మార్చిన ప్రతి ఒక్క గురువుకి హృదయపూర్వక నమస్కారాలైతే తెలియజేసుకుంటున్నాను. మీకు కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు. సో, ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అనంటే, నార్మల్ కిడ్స్‌కి టీచర్స్ ఎంత ఇంపార్టెంటో, అలాగే స్పెషల్ కిడ్స్‌కి థెరపిస్ట్‌లు కూడా అంతే ఇంపార్టెంట్ అని చెప్పడమే ఈ వీడియో యొక్క ముఖ్య గురువు అంటే కేవలం పాఠాలు నేర్పడమే కాదు, మన జీవితానికి కావాల్సిన ఒక దారి చూపించడం కూడా. సో, నార్మల్ కిడ్స్‌కి టీచర్స్ అంటే స్కూల్ టీచర్స్ ఉంటారు. వాళ్ళకి పాఠాలు చెప్పడమే కాకుండా వాళ్ళకి అంటే వాళ్ళ జీవితానికి కావాల్సిన ఒక దారి కూడా చూపిస్తారు. అది నార్మల్ కిడ్స్‌కి. అండ్ స్పెషల్ కిడ్స్ ఉంటారు. వాళ్ళకి మాత్రం ఒక టీచర్‌తో పాటు వాళ్ళ జీవితంలో ఇంకొక ఇంపార్టెంట్ వ్యక్తి కూడా ఉంటారు. అదెవరంటే థెరపిస్ట్. సో, నార్మల్ కిడ్స్‌కి టీచర్ ఎంత ఇంపార్టెంటో స్పెషల్ కిడ్‌కి థెరపిస్ట్ కూడా అంతే ఇంపార్టెంట్. నార్మల్ కిడ్స్‌కి టీచర్ ఎలాగా తను లైఫ్‌లో ముందుకు వెళ్ళడానికి లెటర్స్, నంబర్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తారో, ఎన్ని డిగ్రీస్‌కి వెళ్ళిన టీచర్ ఉంటారో, అలాగే స్పెషల్ కిడ్స్‌కి కూడా ఫస్ట్ అడుగు వేయడం దగ్గర నుంచి, ఫస్ట్ మాట మాట్లాడడం దగ్గర నుంచి కంప్లీట్ నార్మల్ కిడ్ అయ్యేంత వరకు కూడా థెరపిస్ట్ కూడా అదే పని చేస్తారు. నా దృష్టిలో ఇద్దరూ ఒకటే. కానీ వేరుగా ఉంటారు. నేమ్స్ వేరే ఉంటాయి అంతే. నార్మల్ పిల్లాడికి ఒక టీచర్ లెటర్స్, నంబర్స్ ఎలాగా స్టార్టింగ్ నుంచి నేర్పిస్తాడో, తనని పరిపూర్ణంగా తీర్చిదిద్దుతాడో, అలాగే ఒక స్పెషల్ చైల్డ్‌ని కూడా థెరపిస్ట్ అలాగే చేస్తారు. వాళ్ళని ఫస్ట్ అడుగు దగ్గర నుంచి కంప్లీట్‌గా వాళ్ళంతట వాళ్ళు నడవగలిగేదాకా చేయడమే కాకుండా, వాళ్ళ ఫస్ట్ మాట దగ్గర నుంచి పూర్తిగా వాళ్ళ భావాలను ఎక్స్‌ప్రెస్ చేసేంత వరకు కూడా వాళ్ళు వెన్నుండి నడిపిస్తూ ఉంటారు. అలాంటి థెరపిస్ట్‌లందరూ కూడా నాకు గురువుతో సమానమే. స్పెషల్ కిడ్ విషయానికొచ్చినప్పుడు ఫస్ట్ అడుగు వేయడము, తన మీద తన కాళ్ళ మీద తను నిలబడడము, మాట్లాడడము, తన పనులు తను చేసుకోగలిగేలాగా చేయగలిగేది పేరెంట్ మాత్రమే కాదు, థెరపిస్ట్ కూడా. తను ఇలా చేయాలి, ఇలా చేస్తే ఇది చెయ్యగలవు అనని చెప్పి తనకి గైడెన్స్ ఇస్తూ తనని ఆ విధంగా మార్చే ప్రతి ఒక్క థెరపిస్ట్ కూడా చాలా ఇంపార్టెంటే. వాళ్ళు కూడా ఒక గురువే. వాళ్ళ ఆ స్పెషల్ కిడ్ లైఫ్‌ని మార్చే ఒక పెద్ద గురువనమాట. వాళ్ళు కేవలం వాళ్ళ పని మాత్రమే చేయట్లేదు. మీ పిల్లల్ని పరిపూర్ణంగా చూడ్డానికి మీరెంతగా అనుకుంటున్నారో, వాళ్ళు కూడా అంతే ఆశగా ఎదురు చూస్తున్నారు. వాళ్ళు చేయగలిగినంత చేస్తున్నారు. కానీ మీరు చేయాల్సిందొకటే. యాస్ ఎ పేరెంట్ వాళ్ళకి కొంచెం ఫ్రీడమ్ ఇవ్వండి. వాళ్ళకి కావాల్సినట్టుగా మనం నడుచుకుందాము. అంతేకాని ఏదో మనం మనీ ఇస్తున్నాము, వాళ్ళు చేస్తున్నారు అనన్నట్టు కాకుండా, వాళ్ళకి కూడా మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. మన పిల్లల జీవితాన్ని మారుస్తున్నారు వాళ్ళు. కాబట్టి మనం ఖచ్చితంగా వాళ్ళకి తగిన టైం ఇవ్వాలి. వాళ్ళు చెప్పిన కరెక్ట్ టైంకి వెళ్ళడము, కరెక్ట్ టైంకి తీసుకురావడం, వాళ్ళిచ్చే ఇన్‌స్ట్రక్షన్స్ ప్రతీదీ కూడా మనం ఇంట్లో చేయగలగాలి. మన పిల్లలు ప్రతిరోజు ఒకేలా ఉండరు. ఒక్కోసారి ఏడుస్తారు, ఒక్కోసారి కోపడతారు, ఒక్కోసారి అరిచేస్తారు, ఒక్కోసారి అసలు థెరపీ చేయించుకోవడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించరు. అయినా కానీ థెరపిస్ట్ వీటన్నింటిని తీసుకొని వాళ్ళ మీద ఎలాంటి కోపం గూడా చూపించకుండా వాళ్ళని అర్థం చేసుకొని, వాళ్ళకి కావాల్సినట్టుగా, వాళ్ళకి తగినట్టుగా థెరపీ అయితే ఇస్తూ ఉంటారు. వాళ్ళకి తెలుసు ఓకే. తిను ఈరోజు కష్టమవుతుందని ఏడ్చినా, రేపు వాడు చాలా ఇండిపెండెంట్‌గా ఉంటాడు అని తనకు తెలుసు కాబట్టి, తను ఖచ్చితంగా అది చేయాలి కాబట్టి చేస్తారు. అంత మాత్రాన మనం తీసుకెళ్ళేది కూడా దానికోసమే. పేరెంట్ నేను చాలా మంది చూసాను. అందుకని ఈ మాట నేను చెప్తున్నాను. వాళ్ళకి కొంచెం ఫ్రీడమ్ ఇవ్వండి. వాళ్ళు మన పిల్లల్ని మార్చడానికే ట్రై చేస్తున్నారు. అందుకోసమే మనం కూడా తీసుకెళ్తున్నాము కాబట్టి, వాళ్ళకి తగినట్టుగా మనము డ్రెస్ వేయడం కానీ, వాళ్ళు చెప్పినవి ఫాలో అవ్వడం కానీ ఏదైనా కొంతమంది అంటే మనం థెరపీకి వెళ్ళడం అంటే ఏదో వెళ్తున్నాం, వస్తున్నాం అని కాదు గదా! డ్రెస్ కోడ్ ఒకటి మెయింటైన్ చేస్తే బావుంటది. వాళ్ళకి చేయడానికి ఈజీగా ఉంటది. ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటి అనంటే 24 అవర్స్‌లో అసలెప్పుడు టైమే కుదరదు అనన్నట్టు సరిగ్గా సెషన్‌కి వచ్చిన తర్వాత పేరెంట్స్ తినిపిస్తూ ఉంటారు కొంతమంది. అది చాలా అన్‌కంఫర్టబుల్‌గా ఉంటది థెరపిస్ట్‌కి. మీకు ఒక 1 అవరో, 45 మినిట్సో ఇచ్చినప్పుడు ఆ 1 అవర్, 45 మినిట్స్ కూడా తను 100% ఇవ్వాలి అని ట్రై చేస్తా ఉంటారు. ఆ టైంలో కూడా మీరు తనకి అంత టైం ఇవ్వకుండా మీరే ఫుడ్ పెట్టేస్తూ ఆగమని చెప్పి ఇలాగా చేస్తే అది అంత ఫెయిర్‌గా అనిపించదు కదా! సో, ఒక్కసారి చెక్ చేసుకోండి. ఈసారి అలా చేయకుండా ఉండడానికి ట్రై చేయండి. వాళ్ళు కూడా మనుషులే కదా! సో, వాళ్ళు థెరపిస్ట్‌లు ఏదో చేసేస్తున్నారు అంతే అనని చెప్పి అలా చూడకండి. వాళ్ళు థెరపిస్ట్‌లు మన పిల్లల లైఫ్‌ని మారుస్తారు. వాళ్ళ టైం వాళ్ళకిచ్చి వాళ్ళు చెప్పినట్టుగా మనం చేస్తే, మన పిల్లలు మాట్లాడే ఫస్ట్ మాటకి, ఫస్ట్ అడుగుకి, ఫస్ట్ ఒక పనికి మనం ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో వాళ్ళు కూడా అంతే హ్యాపీగా ఫీల్ అవుతారు. థెరపిస్ట్‌లా మాత్రమే ఎప్పుడు చూడకండి.
వాళ్ళు కూడా మనుషులే. వాళ్ళకి ఫీలింగ్స్ ఉంటాయి. వాళ్ళకి కోపాలొస్తాయి. కానీ మీరు దాన్ని అర్థం చేసుకోకుండా కొంచెం గూడా ఫ్రీడమ్ ఇవ్వకుండా కొన్నిసార్లు మనమే మన పిల్లల్ని కొడుతూ ఉంటాము. లేదా అరుస్తూ ఉంటాము. ఎందుకనంటే ఈ మాట ఇలా చెప్తే వీడు వినడు. ఇంకోలా చెప్తేనే వింటాడు అనని. సో, థెరపిస్ట్‌లు కూడా అదే ఒక్కోసారి చేస్తుంటారు. అంత మాత్రాన బెదిరించినంత మాత్రాన అదేదో తప్పు చేసేసినట్టు కాదు. అది థెరపిస్టే కాదు టీచర్ కూడా కొంచెం అరిచినా గూడా ఎళ్లి గొడవ పడిపోతున్నాము. ఒకసారి ఆలోచించుకోండి. ఒకసారి అనే ముందు చెక్ చేసుకొని సరే మన పిల్లాడు చెప్పేది నిజమేనా కాదా ఒకసారి చెక్ చేసుకొని ఆ తర్వాత వెళ్లి మాట్లాడడం మంచిది. అది టీచర్‌తో అయినా, థెరపిస్ట్‌తో అయినా మీకు నిజంగానే ప్రాబ్లమ్ ఉంటే ఒకసారి కూర్చొని మాట్లాడండి. ఒక కాల్ చేయండి లేదా మెసేజ్ చేయండి. అంతేగాని అనవసరంగా మాటలు అనేసుకోవద్దు. ఒక స్కూల్ నుంచి ఒక పిల్లాడు చదివి మంచి ర్యాంక్ తెచ్చుకొని ఒక మంచి ఆహ్, కాలేజ్‌కో లేకపోతే కాలేజ్ నుంచి ఇంకా జాబ్‌కో అలాగా వెళ్ళినప్పుడు ఆ ఇన్‌స్టిట్యూట్స్ గాని, ఆ కాలేజ్ టీచర్స్, ప్రిన్సిపల్స్ కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎంత హ్యాపీగా, ఎంత ప్రౌడ్‌గా ఫీల్ అవుతారో, ఒక థెరపీ సెంటర్ నుంచి ఒక స్పెషల్ కిడ్ ఇండిపెండెంట్‌గా ఒక నార్మల్ కిడ్ లాగా తన లైఫ్ లీడ్ చేయడానికి వెళ్తున్నాడు అనన్నప్పుడు ఆ థెరపిస్ట్ కానీ, ఆ థెరపీ సెంటర్ ఎవరైతే రన్ చేస్తున్నారో వాళ్ళు కానీ అంతే హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ కొంచెం డిఫరెన్స్ అంతే. ఆహ్, దాన్ని మనం అర్థం జేసుకోవాలి. కాబట్టి వాళ్ళకి మనం సహకరిద్దాము. వాళ్ళు చెప్పినట్టు చేద్దాము. వాళ్ళకి కొంచెం రెస్పెక్ట్ ఇద్దాము. వాళ్ళు చెప్పిన టైమ్‌ని ఫాలో అవుదాము. ఒక స్కూల్ లేదా కాలేజ్ నుంచి ఒక పిల్లాడు గ్రాడ్యుయేట్‌గా ఎలా బయటికి వెళ్ళాలి అని ఇన్‌స్టిట్యూట్స్ అనుకుంటాయో, ఒక థెరపీ సెంటర్ నుంచి కూడా ఒక పిల్లాడు వాళ్ళ దగ్గరకొచ్చిన వాళ్ళ దగ్గర ఉన్న స్పెషల్ కిడ్స్ నుంచి అందరూ గూడా అలాగే ఇండిపెండెంట్‌గా వెళ్ళగలగాలి. వాళ్ళ లైఫ్‌ని వాళ్ళు హ్యాపీగా లీడ్ చేయగలగాలనే వాళ్ళు కోరుకుంటారు. అలా కోరుకున్న ప్రతి ఒక్క థెరపిస్ట్‌కి కూడా థాంక్ యూ సో మచ్. అంటే అందరూ ఒకేలా ఉంటారు అని నేను చెప్పను. అందరూ టీచర్స్ ఒకేలా ఉంటారు. అందరూ థెరపిస్ట్‌లు ఒకేలా ఉంటారు అని నేను చెప్పను. మీకు మీ థెరపిస్ట్ ఎలా ఉన్నారో మీకు తెలుసు కాబట్టి, ఈరోజు గురు పౌర్ణిమ కాబట్టి, మీరు మీ పిల్లాడి జీవితాన్ని మార్చే ఒక గురువుగా తనని మీరు భావించినట్టయితే, ఒక మెసేజ్ చేయండి, ఒక కాల్ చేయండి. లేదా ఈరోజు వెళ్తారు కదా! తనకి థాంక్ యూ చెప్పండి. చాలా చిన్న మాట. కానీ వాళ్ళకి చాలా హ్యాపీనెస్‌నిస్తది. మా లైఫ్‌లో మా మేధాంశి లైఫ్ చేంజ్ చేసిన ప్రతి ఒక్క థెరపిస్ట్‌కి వాడు చిన్నప్పటి నుంచి డాక్టర్ జగదీష్ సార్, శ్రవణ్ కుమార్ సార్, గయ సార్, వెంకట్ సార్, మహేష్ సార్, నాగరాజ్ సార్, ఇంకా మౌనిక మేడం, ఇప్పుడు సరస్వతి మేడం, అలాగే వినయ్ సార్ అండ్ పావని మేడం వీళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మీరు చేసిన థెరపీస్, మీరు చేసిన సజెషన్స్, మీ ప్రేమ, మీ ఓర్పు వల్ల మా మేధాంశి ఈరోజు నార్మల్ కిడ్ లాగా వాడి లైఫ్ లీడ్ చేయగలుగుతున్నాడు. ఇంకా అడగందే అమ్మైనా అన్నం పెట్టదు అంటారు. అలాంటిది మేము అడగకుండానే మేమెవరమో తెలియకుండానే మాకు ఒక పెద్ద హెల్ప్ చేసిన ఒక వ్యక్తి గురించి కూడా నేను మాట్లాడాలి. అది ఎవరు అనంటే ప్రశాంతి మేడం. త్రిపురనేని ప్రశాంతి గారు. ఆహ్, ప్రశాంతి మేడం అడగకుండానే మీరు మాకు ఎంతో హెల్ప్ చేశారు. మీరెవరో తెలీదు మాకు. మేమెవరో మీకు తెలీదు. అయినా కానీ చాలా పెద్ద హెల్ప్ చేశారు. ఏదో ఒక రోజు ఖచ్చితంగా మీ రుణం తీర్చుకుంటాము. ఆ రోజు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా నా టర్న్ అయితే అయిపోయింది. సో, మీ టర్న్ అన్నమాట. మీరు కూడా మీ థెరపిస్ట్‌కి థాంక్ యూ చెప్పండి. అలాగే తన స్కూలుకి కూడా వెళ్తున్నట్టయితే వాళ్ళ టీచర్స్‌కి కూడా థాంక్ యూ చెప్పండి. మా మేధాంశి ఇప్పుడు సెకండ్ క్లాస్. వాడు ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు వెళ్ళిన టీచర్స్ అందరూ కూడా నాకింకా కాంటాక్ట్‌లో ఉన్నారు. అండ్ ఇంకా అందులో ఇంకా హ్యాపీ విషయం ఏంటి అంటే అందరూ కూడా వుమెనే అన్నమాట. వాడి ఫస్ట్ స్కూల్ టీచరు సునీత టీచరు. ప్లే స్కూల్‌లో ఉన్నప్పుడన్నమాట. సో, అక్కడి నుంచి ఆ తర్వాత గాయత్రి టీచర్, స్పందన టీచర్, ఆ తర్వాత ఐశ్వర్య టీచర్, ఆ తర్వాత రంజిత టీచర్, ఇప్పుడు సౌమ్య టీచర్ ఉన్నారు. వీళ్ళందరూ క్లాస్ టీచర్స్. కానీ తనకి సబ్జెక్ట్ టీచర్స్ కూడా ఉన్నారు. వాళ్ళందరి పేర్లు కూడా నాకు తెలీదు. కానీ వీళ్ళు నాకు చాలా కొంచెం టచ్‌లో ఉంటారు కాబట్టి తెలుసు. సో, వాళ్ళందరికీ కూడా థాంక్ యూ సో మచ్. మీరు మా మేధాంశిని చాలా చక్కగా చూసుకుంటున్నందుకు. సో, మీరు కూడా మీ టీచర్స్‌కి, అలాగే మీ పిల్లల టీచర్స్‌కి కూడా ఈరోజు విషెస్ చెప్పండి. ఒక చిన్న హ్యాపీనెస్‌ని ఇవ్వండి. మీరు చేయగలిగింది ఏదన్నా చేస్తే అది కూడా చేయండి. ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కమ్ లెట్స్ లెర్న్, ప్లే అండ్ గ్రో టుగెదర్. బై మామ్స్.